నమస్కారం. నేను భరత్ ప్రసాద్ పోతుగంటి. ఈరోజు 3వ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గారు రాబోతున్నారు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి 3వసారి అధికారంలోకి రాబోతుందని ప్రజలందరూ కూడా దీవించి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశ అభివృద్ధి పటంలో ముందుకు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అత్యంత కీలకమని అన్ని వర్గాల ప్రజలు, విశ్వకర్మ యోజన ద్వారా బీసీలు, ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలు, అన్ని రకాల ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు. దేశం సమాంతర అభివృద్ధి చెందాలంటే ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీయే కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే జరుగుతుంది. ఇప్పుడు గ్రామాలకు వచ్చే అభివృద్ధి నిధులు కేంద్రం ద్వారానే వస్తాయి. ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహనలోకి వచ్చాయి. ఈరోజు అటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, దేశం కోసం ఇంత కష్టపడుతున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించడం, నాకు నాగర్ కర్నూల్ పార్లమెంట్కు సేవ చేసుకునే అదృష్టం కల్పించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ ఉంటుందని మీరు అన్నప్పటికీ కేవలం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి మాత్రమే ప్రజలు చూస్తున్నారు. ప్రజలకి పార్టీలు అవసరం లేదు, అభివృద్ధి మాత్రమే కావాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. లోకల్గా ఉండే ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలన్నా, ఇందాక నాన్నగారు చెప్పినట్టు నేషనల్ హైవేస్ కావాలన్నా, టెంపుల్స్ అభివృద్ధి చెందించాలన్నా, మహిళలకు ఉపాధి కల్పించాలన్నా, రైల్వే లైన్ డోర్నకల్ టు గద్వాల్ రైల్వే లైన్ త్రూ కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి కావాలన్నా కూడా మనం ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది లోక్సభ ఎలక్షన్స్ కి, 4th phase ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ. ఈ ఎలక్షన్స్ లో మన తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ఫెయిల్ అయిందో వాటన్నిటి అమలు కోసం మేము కృషి చేస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో వచ్చే 5 సంవత్సరాలలో ఫ్రీ బియ్యం ఇస్తానని కూడా చెప్పింది. 10 కోట్ల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పింది. ఇవన్నీ నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని సవినయంగా కోరుకుంటూ ఈ రోజు నుంచి 15 రోజులు అన్ని పార్టీల కార్యకర్తలకు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని కార్యకర్తలకు తెలియజేసే విషయం ఒకటే ఏంటంటే ఇది ఢిల్లీ ఎలక్షన్స్. పార్టీలకు అతీతంగా భారతదేశ అభివృద్ధి ధ్యేయంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నామినేషన్ల చివరి రోజున భరత్ ప్రసాద్ 3వ సెట్ నామినేషన్ ఇచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా నాయకులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రజలు దీవించాలని చెప్పి కార్యకర్తలు, నాయకులు అకుంఠిత దీక్షతో, పట్టుదలతో పనిచేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యునిగా భరత్ను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ శాసనసభ్యునిగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా వివిధ హోదాలో పనిచేస్తూ అందరి మన్ననలను పొంది మరి నాడు ప్రజాసేవలో పాల్గొని మా కుమారుడైనటువంటి భరత్ ప్రసాద్ను నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అందుకుగాను ఈరోజు నేను నాయకులకు, కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం
సస్యశ్యామలంగా ఉండాలన్నా ప్రపంచంలోనే ఒక మంచి పేరున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి భరత్ ప్రసాద్ను అఖండమైన మెజార్టీలో గెలిపిస్తే తప్పనిసరిగా నేను కూడా మీ అందరికీ సేవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి భరత్ ప్రసాద్ ఎంపీ అయిన తర్వాత కూడా మరి ఈ ప్రాంత యొక్క అభివృద్ధి కొరకు గతంలో ఇవాళ చాలామంది ప్రతిపక్ష నాయకులందరూ కూడా విమర్శలు చేస్తుండ్రు. ఏం చేసిండు ఎంపీ ఉన్నప్పుడు? కళ్ళుండి చూస్తే తెలుస్తుంది మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు. గత 75 సంవత్సరాలుగా పార్లమెంటుకి అయినటువంటి ఏ వ్యక్తి కూడా కనీసం ఈ ప్రాంతానికి 100 కోట్ల నిధులు తెచ్చిన పాపాన పోలేదు. ఈరోజు నేను పార్లమెంటు సభ్యుని అయిన తర్వాత 1500 కోట్ల రూపాయలతోని కల్వకుర్తి నుండి నంద్యాల వరకు వయా మన కొల్లాపూరు సోమశిల ప్రాజెక్ట్ బ్రిడ్జి, దాన్ని కూడా సోమశిల బ్రిడ్జి కూడా ఐకాన్ బ్రిడ్జి, ప్రపంచంలో 2వ వింత అది ఐకాన్ బ్రిడ్జి. టూరిజం రేపు భవిష్యత్తులో బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గద్వాల మాచర్ల రైల్వే లైను పార్లమెంటులో ప్రస్తావిస్తే 2-3 సార్లు ఎన్నోసార్లు నేను వినతి పత్రాలు కేంద్రానికి ఇస్తే కేంద్రం ఒకటే వాళ్ళు చెప్పిండ్రు, మేము ఇక్కడ నుండి విధానాలు. నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించి నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థిగా పోతుగంటు భరత్ ప్రసాద్ గారిని ఆశీర్వదించి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు వారి యొక్క 3వ సెట్ నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క నామినేషన్ పర్వానికి, నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఇద్దరు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంటుంది. మా యొక్క నాగర్ కర్నూలు ప్రజలకు అనేక విధాలుగా పోతుగంటి రాములు గారు శాసనసభ్యునిగా, ఒక ఎంపీగా, మంత్రిగా ఈ పూర్వపు జిల్లాలో అనేక సేవలు అందించినటువంటి వారి పుత్రుడు భరత్ ప్రసాద్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్నుకోవడం చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా మీ అందరి ద్వారా నాగర్ కర్నూలు ప్రజలకు 7 అసెంబ్లీ ప్రజల్ని కోరుతున్నాం. ప్రధానమంత్రి ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మా భరత్ ప్రసాద్ను కూడా ఆశీర్వదించి విజయ దుందుబి మోగించి పంపించాల్సిందిగా మీ ద్వారా మేము కోరుతున్నాం. ప్రజల ఆశీస్సులు, వారి యొక్క తండ్రి గారి అడుగుజాడల్లో వారు ముందుకు నడిచేందుకు నాగర్ కర్నూలు ప్రజలు అన్ని విధాలుగా, వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడే ఈ నేషనల్ హైవే రోడ్డు మంజూరు కావడం, అదేవిధంగా నూతన రైల్వే లైన్ కూడా రాబోతున్నది. సర్వే కూడా పూర్తి చేయించడం జరిగింది రాములు గారి నేతృత్వంలో. కాబట్టి వాటిని పూర్తి చేసే బాధ్యత తనయుడైనటువంటి భరత్ ప్రసాద్ గారు ప్రజలు ఆశీర్వదిస్తే దాన్ని పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. మేము ఈ తెలంగాణ ప్రజల్లో ఈసారి బీజేపీ గాలి వీస్తుంది. ఆ గాలిలో నాగర్ కర్నూలు కూడా మొట్టమొదటిసారి ఈ పార్లమెంటుని బీజేపీ గెలిచి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వడం, ఈ ఏదైతే అచ్చంపేట నల్లమల్ల ప్రాంతం కావచ్చు, ఈ నాగర్ కర్నూలు జిల్లా కానీ, వనపర్తి జిల్లా కానీ, గద్వాల జిల్లా కానీ, ఈ 3 జిల్లాలు 7 అసెంబ్లీలు అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం ముందుకు సాగుతున్న నేతృత్వంలో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి దేశం ముందుకోవాలి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. ఆ దాని కొరకే పువ్వు గుర్తు కోటేసి భరత్ ప్రసాద్ని గెలిపించాలని చెప్పి
మీ ద్వారా నేను వేడుకుంటున్నాను.